మీరు ఎప్పుడైనా తలుపులు లేని ఊరిని చూసారా? ఇక్కడ ఇళ్ళకే కాదు, చివరికి బ్యాంకులకు కూడా తలుపులు ఉండవు. అదే మహారాష్ట్రలోని శని సింగనాపూర్ గ్రామం. ఈ గ్రామంలో ప్రతి ఇంటికి కేవలం ద్వారబంధాలు మాత్రమే ఉంటాయి. ఇక్కడ శనిదేవుడు స్వయంగా తమ గ్రామాల్ని కాపాడుతాడని ప్రజల నమ్మకం. ఎవరైనా దొంగతనానికి ప్రయత్నిస్తే వారిని శనిదేవుడు శిక్షిస్తాడని, వాళ్ళని గుడ్డివాడిగా మారుస్తాడని అక్కడ ప్రజలు నమ్ముతారు. ఇక్కడ మనల్ని ఆశ్చర్యపరిచే నిజమేంటంటే, ఇక్కడ విగ్రహం వింతగా ఉంటుంది. దీనికి రూపం ఉండకుండా కేవలం ఒక నల్లని రాయి ఉంటుంది. పురాణాల కథ ప్రకారం కొన్ని వందల ఏళ్ల క్రితం వచ్చిన భారీ వరదల్లో ఈ నల్లని రాతిశిల కొట్టుకు వచ్చి ఇక్కడ పనస్నాల నది ఒడ్డున ఒక చెట్టుకి తగులుకుంది. అప్పుడు ఒక గొర్రెల కాపరి ఆ రాతిని కర్రతో పొడిచినప్పుడు దాని నుంచి రక్తం వచ్చిందట. ఆ రోజే ఆ శనీశ్వరుడు ఆ కాపరి కళ్ళకు వచ్చి తనకి ఎటువంటి ఆలయం కానీ కప్పు కానీ అవసరం లేదని, ప్రకృతిలో ఉండడమే తనకి ఇష్టమని చెప్పాడు. అప్పటి నుంచి ఈ రాతిని ఎవరూ చెక్కలేదు. ఇది స్వయంభుగా వెలిసిందని అక్కడ ప్రజలు నమ్ముతారు. దీని యొక్క ఎత్తు 5 నుంచి 9 అంగుళాల ఎత్తు ఉంటుంది. గతంలో ఈ పీఠంపైకి మహిళలకి అనుమతి ఉండేది కాదు. కానీ 2016లోని వచ్చిన సుప్రీంకోర్టు తీర్పుతోని ఇప్పుడు మహిళలు కూడా అక్కడ పూజలు చేస్తున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.